సో అయితే ఈ ఎంఐఎం అనేది ముస్లింల అభ్యున్నతి కోసం అని స్టార్ట్ చేసేడు వేరే ఆయన. స్టార్ట్ చేసినాక ఈ కాసిం రిజీ వచ్చి దాన్ని హైజాక్ చేసేసాడు. ఈయన ఒక న్యాయవాది, సోలాపూర్ ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ నుంచి వచ్చి ఈ సోలాపూర్ ఏదో ఉన్నది కదా మహారాష్ట్రకు ఔరంగాబాద్. సో అక్కడ నుంచి ఆయన సంపాదించిన మంచిదారులను అడ్డదారులు సంపాదించిన పైసలన్నీ తెచ్చి ఈ ఎంఐఎం పార్టీలో పెట్టేసి ఆ విధంగా ఆయన ఎంఐఎం అధ్యక్షుడు అయ్యిండు. అధ్యక్షుడు మొత్తం దాని యొక్క రెవల్యూషన్ చేసేసి ముస్లిం యువకులను అందరినీ రెచ్చగొట్టి ఇప్పుడైతే ఆర్ఎస్ఎస్ ఎట్లా చేస్తుందో అట్లా చేసి వాళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చి ఆ విధంగా రజాకారులని అంటే దాని ఎంఐఎంను పెట్టిన ఉద్దేశాన్ని మొత్తం చంపేసాడు. దాని యొక్క ఏమంటారు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా చేసేసాడు. ఇప్పుడు ఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నట్టు సేమ్ థింగ్. దాన్ని చూసే ఆర్ఎస్ వాళ్ళు స్టార్ట్ చేసిరేమో ఆర్ వాయిస్ వర్సా. సో ఆ విధంగా ఆ యొక్క అది అయింది రజాకారులది. సో దానికి నిజాం గారికి సంబంధం లేదు. కాబట్టి ఎవడంతే నిజాం గారిని తిడితే వానంత దుర్మార్గుడు పాపిస్టోడు ఈ భూమి మీద లేడు అంటానే.